తెలంగాణ టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో. ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో చేరాలనుకుంటున్నారా? ఏ కాలేజ్‌లో జాయిన్ కావాలో తెలియడం లేదా? బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే తెలంగాణలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా లక్షల్లో ప్యాకేజీలు అందించే టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు ఏమున్నాయో తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీటెక్‌లో సీఎస్ఈ కోర్సుకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఏ ఉద్యోగ అవకాశాలు, బి హై సాలరీస్? మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. చదువులు పూర్తయిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా లక్షల్లో ప్యాకేజీలు వస్తుండడంతో చాలా మంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం బెస్ట్ కాలేజెస్ ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. తెలంగాణలో దాదాపు 250 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ది బెస్ట్‌ని ఎంచుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ఏటా ర్యాంకులు ప్రకటిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో టాప్ ఇంజినీరింగ్ కాలేజీలేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. 2008లో ఐఐటీ హైదరాబాద్‌ను ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా దేశంలోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒకటిగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇంజినీరింగ్ డిసిప్లిన్స్, అప్లైడ్ సైన్సెస్, డిజైన్ అండ్ మోడర్న్ టెక్నాలజీల్లో కోర్సులను అందిస్తోంది ఐఐటీహెచ్. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్‌కు ఈ ఇన్స్టిట్యూట్ అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. జపనీస్ యూనివర్సిటీస్‌తో కొలాబరేట్ అయ్యి మంచి రిజల్ట్స్ సాధిస్తోంది. ఐఐటీ హైదరాబాద్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. జపాన్ టెక్నాలజీతో ఈ బిల్డింగ్‌ను రూపొందించారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ అకాడమిక్ స్ట్రక్చర్, కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, స్ట్రాంగ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో ఐఐటీ హైదరాబాద్ డెవలప్‌మెంట్‌లో దూసుకెళ్తోంది. ఐఐటీహెచ్ లోగోలో 2 ఐల మధ్య డాట్ ఉంటుంది. 2 ఐలు అంటే ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్స్ అని అర్థం. నెంబర్ 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్ నగరంలో ఉంది. ఇది ఒక పబ్లిక్ టెక్నికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్‌ను 2002లో ఎన్ఐటీగా పేరు మార్చారు. గడిచిన 6 దశాబ్దాల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో పయోనీర్‌గా ఎదిగింది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సాధించడం కోసం ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, క్రియేటివిటీ అండ్ ఎక్సలెన్స్ విషయాల్లో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌కు మంచి రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఎక్సలెంట్ టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్, అధునాతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడం మూలంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈలో టాప్ ర్యాంకర్స్ ఈ ఎన్ఐటీని ఎక్కువగా చూస్ చేసుకుంటుంటారు. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజినీరింగ్ విభాగంలో దేశంలో 21వ ర్యాంక్, ఓవరాల్‌గా 53వ ర్యాంక్ సాధించి తన ప్రాముఖ్యతను మరోసారి చాటుకుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ చదివిన స్టూడెంట్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాయి. ఏటా వేల మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంఎన్‌సీ కంపెనీలో లక్షల రూపాయల ప్యాకేజీతో జాబ్స్ సంపాదిస్తున్నారు. వివాదాలు, అల్లర్లు, డ్రగ్స్, పొల్యూషన్ వంటి సమస్యలు లేకపోవడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ చదువుకోవడానికి స్టూడెంట్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. నెంబర్ 3 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ, స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ స్పెక్, డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్ డాసా ద్వారా ఇక్కడ అడ్మిషన్ పొందవచ్చు. ఇంజినీరింగ్ కోర్సులకు ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తన హవాను కొనసాగిస్తోంది. ఐఐటీ మద్రాస్, బాంబే, ఢిల్లీ వంటి టాప్ కాలేజీలను మించిపోతోంది. మీడియన్ సాలరీ ప్యాకేజ్ విషయంలో ఈ ఐఐటీలో వార్షిక వేతనం 24 లక్షలు ఉండగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో మాత్రం 30 లక్షలుగా ఉండడం గమనార్హం. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకింగ్స్ ప్రకారం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో బీటెక్ కోర్సులో 154 మంది పాస్ అవ్వగా 140 మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సెలెక్ట్ అయ్యారు. వారిలో దాదాపు 70 మంది వార్షిక వేతనం 30 లక్షల పైనే ఉంది. నెంబర్ 4 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈ యూనివర్సిటీని 1974 సంవత్సరంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. ఇది పబ్లిక్ సెంట్రల్ రీసెర్చ్ యూనివర్సిటీ. దాదాపు 2300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని విస్తరించి ఉంది. ఈ యూనివర్సిటీలో చాలా వరకు అటవీ ప్రాంతం ఉండడంతో నెమళ్ళు, జింకలు, వివిధ రకాల పక్షులు కూడా ఉన్నాయి. ఇక్కడ మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చదువుకునేందుకు కెన్యా, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా ఇతర దేశాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఓన్‌గా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అంతేగాక గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గేట్ ద్వారా కూడా అడ్మిషన్ పొందే వీలుంది. ఇక్కడ ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ లైబ్రరీ ఆసియాలోనే అతిపెద్ద లైబ్రరీ. నెంబర్ 5 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. 1965లో నాగార్జున సాగర్ ఇంజినీరింగ్ కాలేజీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో టెక్నాలజికల్ యూనివర్సిటీగా మార్పు చెందింది. ఇంజినీరింగ్, సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వంటి ఫీల్డ్స్‌లో సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చింది ఈ యూనివర్సిటీ. కాలక్రమంలో ఎన్నో అనుబంధ కాలేజీలు యూనివర్సిటీ కింద ఏర్పాటు చేయబడ్డాయి. 2008లో జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ పరిధిలో 8 యూనివర్సిటీలు, కాలేజెస్ ఉన్నాయి. వీటిలో జగిత్యాల, మంథని, సుల్తాన్పూర్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, మహబూబాబాద్, పాలేరు ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు జేఎన్టీయూహెచ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సుల్తాన్పూర్ కూడా ఉంది.
బీటెక్ బీఫామ్లో 24 కోర్సులు, ఎంటెక్లో 68 కోర్సులు, ఎంఫామ్లో 11 కోర్సులు, ఎంఎస్సీలో 10 కోర్సులను జేఎన్టీయూ అందిస్తోంది. అంతేకాకుండా ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులను కూడా జేఎన్టీయూహెచ్లో కంప్లీట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 423 అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీ నుంచి ఏటా 3,50,000 మంది తమ చదువులు కంప్లీట్ చేసుకుంటుండగా చాలా మంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అనేక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో ఈ యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. జేఎన్టీయూ నుంచి డిగ్రీ పట్టా ఉంటే జాబ్ దొరకడం ఈజీ అవుతుంది. నెంబర్ 6 ఎస్ఆర్ యూనివర్సిటీ. శ్రీ రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ 1976 నుంచి అంటే గత 45 ఏళ్లుగా తెలంగాణలో విద్యారంగంలో ఎంతో గణనీయమైన అభివృద్ధిని సాధించడంలో చైర్మన్ వరదారెడ్డి ఎంతో కృషి చేశారు. ఈ యూనివర్సిటీ పరిధిలో దాదాపు 90,000 మంది చదువుకుంటున్నారు. 10,000 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి ఈ యూనివర్సిటీ పరిధిలో దాదాపు 95 స్కూల్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో పాటు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, హ్యాకథాన్స్ వంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకింగ్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్ఆర్ యూనివర్సిటీ 98వ ర్యాంక్ సాధించింది. నెంబర్ 7 గోగరాజు రంగరాజు. 1997లో ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలో బీటెక్, ఎంటెక్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్డ్ కోర్సులు సైతం ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశాలున్నాయి. నెంబర్ 8 మహీంద్రా యూనివర్సిటీ. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లా, మీడియా, డిజైన్, ఇన్నోవేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఈ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సులకు సంబంధించి బీఏ, బీటెక్, కంప్యూటేషన్ అండ్ మీడియా, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులు ఈ యూనివర్సిటీ అందిస్తుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఇంజనీరింగ్, ఎడ్యుకేషనల్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లా, మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో పీహెచ్డీ చేసేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సెపరేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నెంబర్ 9 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా. ఈ కాలేజ్ను 1929లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి ప్రాచీన పెద్ద కాలేజ్ ఇది. బ్రిటిష్ ఇండియా కాలంలో ఏర్పాటు చేసిన కాలేజీల్లో ఇది 6వది. 1947లో ప్రస్తుత స్థానానికి క్యాంపస్ను మార్చారు. 1979లో ఈ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇక్కడ సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. సంవత్సరానికి 460 యూజీ విద్యార్థులు, 307 పీజీ స్టూడెంట్స్, 170 పార్ట్ టైం పీజీ విద్యార్థులు ఈ కాలేజీలో అడ్మిషన్ పొందుతూ ఉంటారు. 42 ప్రొఫెసర్లతో కలిపి మొత్తం 117 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. నెంబర్ 10 అనురాగ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ లో ఉంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ విస్తరించి ఉంది. 2020లో యూనివర్సిటీగా ఏర్పడింది. ఇక్కడ 15 అండర్ గ్రాడ్యుయేట్, 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అండ్ 9 పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న లైబ్రరీలో ఒకేసారి 500 స్టూడెంట్స్ చదువుకునేందుకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులతో పాటు బ్యాడ్మింటన్, చెస్, టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ అందుబాటులో ఉంది.